ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను నేను, వాడిని వాడే ప్రేమించుకోకపోతే వాడు కుటుంబాన్ని ఎక్కడ ప్రేమిస్తాడు? కుటుంబాన్ని ప్రేమించకపోతే దేశాన్ని ఎక్కడ ప్రేమిస్తాడు? దేశాన్ని ప్రేమించలేనోడు దైవాన్ని ఎక్కడ ప్రేమిస్తాడు? అందుకని మొట్టమొదట మాకు చెప్పారు, మాకు ఒక పుస్తకం ఉంది ప్రభుపాదుల వారు, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. అందులో ఏం రాశారంటే మొట్టమొదటి చాప్టర్ పేరు నిన్ను నువ్వు తెలుసుకో. నేను చెప్తున్నా, నిన్ను నువ్వు ప్రేమించుకో. నువ్వు ప్రేమించుకుంటే నువ్వు ఉంటావు, ఉంటే ఎవరికైనా ఏదైనా చేస్తావు. ప్రేమించడం అంటే అహంకారంతో కాదు. ఈ దేహం భగవంతుడు ఇచ్చాడు, దీనికి ఒక పర్పస్ ఉంది. మైక్ పర్పస్ ఏంటి? దీంతో ఐస్ క్రీమ్ ఎలా తినం కదండి, ఇలా తీసి ఐస్ క్రీమ్, దీని పర్పస్ అది కాదు, అవునా? అలాగే ఈ దేహం పర్పస్ కేవలం దీనికి ఏదో తిని పెట్టడం, దీనికి ఏదో కొని పెట్టడం అది కాదు. ఈ దేహం యొక్క పని మోహం లేకుండా సోహం చేసి భగవంతుడు దాసోహం అవడం. అందుకే ఈ దేహం అర్థమైందా? కాబట్టి మనం అందరం చాలా గొప్ప వ్యక్తులు మనలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి ప్లీజ్. మన అందరి లోపల చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. అయితే ఎలా బయటకు వస్తారు? ఇది కూడా 33 ఏళ్ల క్రితం నేర్చుకున్నది, ఇది కూడా చెప్పేయండి. శ్లోకం ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. అంటే ఏదైనా సాధించాలంటే ఉద్యమం చేయాలి, అంటే పని చేయాలి. దానికోసం మీరు 2 నెలల క్రితం దీన్ని ఆలోచిస్తే ఈ వాతావరణంలో మనం నిలబడ్డాం, కూర్చున్నాం, తింటున్నాం, ఉంటున్నాం. దానికి ఉద్యమం చేశారు, అంటే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం ఉద్యమేన సిద్ధంతి కార్యాన్ని న మనోరథే. నీ మనసులో ఉన్న మనోరథం ఈడేరదు దానికోసం ఉద్యమం చేయకపోతే. దీనికి ఉదాహరణ ఇచ్చారు. అడవికి రాజేవాడు, నేను అడవికి రాజుని అని పడుకుంటే నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. నేను అడవికి రాజు కాబట్టి అని నోరు చేసి పడుకుంటే జంతువులేవి నోట్లోకి వచ్చి పడవు. అడవికి రాజైనా వేటాడాల్సిందే. అంటే పని చేస్తేనే పని అవుతుంది, కృషి చేస్తేనే. మనం అందరం సినిమా చూసి అడవి రాముడు కృషి ఉంటే అని సాంగ్ పాడేస్తుంటాం. కృషి అంటే మీరేమనుకుంటున్నారు తెలుసా? మీరు చెప్పకండి, తెలుసా? కామన్ పీపుల్ వాట్ యు సే? కృషి అంటే చెప్పండి ఎవరన్నా. ఇంతే ఇదే ఉపన్యాసం. ఎవరన్నా, నేను ఒకసారి ఫేస్బుక్ లో పెట్టా, కసి ఉంటే మనుషులు ఋషులవుతారు అని. కృషి ఉంటే అని పెట్టలే. ఎందుకని? వాడు సాధించాలంటే ఉండాల్సింది ఏంటి? కసి. ఆ పని అయిపో. కసిరెడ్డి గారు ఏది ఉన్నారా? అది ఆయన పేరులో మొదటి 2 అక్షరాలు చాలు. ఆయన పేరు మర్చిపోయింది, వాళ్ళ ఇంటి పేరు అది. సార్ మీ పేరేంటి సార్? మర్చిపోయింది. ఆయన ఇంటి పేరు కసిరెడ్డి. ఆయనకి కసి ఉంది. ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్ళి వాళ్ళందరితో సింహాచల అప్పన్న మాల వేయించి వాళ్ళ గొర్రెలు కాకుండా వందల వేల మందిని ఎన్నో సంవత్సరాలుగా కాపాడుతున్నారు. అది పోలీస్ జాబ్ మళ్ళీ. కాబట్టి ఎందరో మహానుభావులు మన మధ్యలో ఉన్నారు. అయితే కృషి అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తాను. మనం అందరం విన్నాం. మీరు చెప్పండి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. అంటే కృషి అంటే వ్యవసాయము. కృషి చేస్తే దుర్భిక్షం ఉండదు, అంటే వ్యవసాయం చేస్తే దుర్భిక్షం ఉండదు. మీరు అన్నది కూడా ఉందనుకోండి, కానీ అసలు మనం ఉండాలంటే అన్నం ఉండాలిగా, అన్నం ఉండాలంటే రైతు ఉండాలిగా, రైతు ఉండాలంటే భూమి ఉండాలిగా. కాబట్టి ఈ 70 ఏళ్లలో మనం భూమిని సర్వనాశనం చేశాం. ఇందాక చూశాను, సేవ్ సాయిల్, ఆల్రెడీ స్పాయిల్. ఎంత నాశనం కావాలో అంతా చేసాం భూమి లోపల. మొన్న హైదరాబాద్ లో ఓ చోట బోర్ వేశారు, 400 అడుగులకి దొరికింది నీళ్లు. ఇంకో చోట 1500 అడుగులు. మా లాయర్ గారు అన్నారు, కృష్ణ గారు 1500 అడుగులు లోపలికి వెళ్ళి వాడు నీళ్లు తాగి ఆ నీళ్లతో ఏం జీవించాలి వాడు?
మనది అఖండమైన జలరాశి, అనంతమైన ధనరాశి. అందుకే మేము పాట పాడుతుంటాం. దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు. పడతారా? దట్టమైన అరణ్యాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు. పసిడి పంట క్షేత్రాలు, పంచలోహ ఖనిజాలు. నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు, నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. భారత్ మాతకి. ఇలా మన దేశం రత్నగర్భ అని పిలువబడింది. ఎందుకంటే ఈ నేల మీద ఓ రంతిదేవుడు పుట్టాడు, ఈ నేల మీద మహాదేవుడు చరించాడు, ఈ నేల మీద దేవదేవుడు అవతారాలు ధరించాడు. ఇది మామూలు నేల కాదు. దీన్ని ఏమని పిలుస్తారు? దేవభూమి, మాతృభూమి, తపోభూమి, కర్మభూమి, ధర్మభూమి, జ్ఞానభూమి, వేదభూమి, ఋషిభూమి. మామూలు నేల కాదు. హిందీలో పాట ఉంది, వెనకాల వాయుముడి. చందన్ హై ఇస్ దేశ్ కి మాటి, చందన్ హై ఇస్ దేశ్ కి మాటి. तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, हर बाला देवी की प्रतिमा. बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ, परमेश्वर का धाम है, बच्चा बच्चा राम है. అర్థమైందా? ఎంత అర్థం ఉందో చూసారా? తపోభూమి హర్ గావ్ హై. ప్రతి గ్రామం ఒక తపోభూమి, ప్రతి బాలుడు ఒక రాముడు, ప్రతి బాలిక ఓ దుర్గాదేవి, ప్రతి శరీరం ఒక మందిరం. ఇక్కడ ఇంకా ఏంటి మధ్యలో ఇంకో చలనం ఉంది. ఈ దేశం చాలా గొప్పది. ఇక్కడ సైనికులు సమరభూమిలో ఆడుతూ ఉంటారు. ఇక్కడ నాగలి కింద సీతాదేవి దొరుకుతుంది, ఇక్కడ గీతాగానం చేయబడుతుంది. అటువంటి దేశంలో పుట్టాం. అందుకని ఇటువంటి దేశంలో పుట్టినందుకు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చే తరానికి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. ఏమంటే అల్లూరి సీతారామరాజు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కూతురు దొరకదా? మరి ఎందుకు చేసుకోలేదు? అంటే ఆయన కళ్యాణం కంటే లోక కళ్యాణం కోసం చేసుకోలేదు. అటువంటి వాళ్ళ త్యాగాలకి విలువే ఉంది. మనం ధర్మాన్ని మర్చిపోతే, మనకు వందే మాత్రం రాకపోయే, మన భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నా తెలియకపోయే, కృష్ణుడు గోవునే ఎందుకు హైలైట్ చేశాడో తెలియకపోయే, ప్రపంచంలో గొప్ప శాస్త్రజ్ఞుడు, మొట్టమొదటి శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే ఆయన హార్ట్ వేసి చెప్పారు. ఆయన హార్ట్తో వారి యొక్క భోజన కేంద్రానికి వెళ్తే భాగ్యనగరంలో ఉంటుంది. ఆ గోవు విలువ తెలిసిన మొట్టమొదటి శాస్త్రజ్ఞుడు, సైంటిస్టు శ్రీకృష్ణ భగవానుడు రాసి ఉంటుంది. విజయరామ్ గారు అక్కడ రాసి పెట్టారు. కాబట్టి ఆవు బొమ్మ ఇంట్లో పెట్టుకునే స్థితి కాదు మనది. ఆవుని అమ్మలా చూసుకోవాల్సిన స్థితి. కాబట్టి ఆవుని కాపాడుకోవడానికి పరోక్ష ప్రత్యక్షంగా ఎన్ని చేయగలమో అన్ని చేద్దాం. ఈ గోవదన ఆపుదాం.
ఆవు అందరిది అనేటువంటి విషయాన్ని చెబుదాం. ఆవును తినేవాళ్ళు రాక్షసులు, వాళ్ళ దగ్గర కొనద్దు తినద్దు అని కూడా చెబుదాం. ఈ దేశాన్ని కాపాడుకుందాం, ఈ ధర్మాన్ని కాపాడుకుందాం, ఈ దేహాన్ని కాపాడుకుందాం. రవివర్మ గారు లాంటి వాళ్ళు మనకి అండగా ఉన్నారు, విజయరామ్ గారు లాంటి వారు మనకి కొండంత దండగా ఉన్నారు. కాబట్టి ఈ ధర్మాన్ని, దేశాన్ని, గోమాత మనం కాపాడుకుందాం. భారత్ మాతాకి నేను 2 రాష్ట్రాలకు హెడ్ అండి బ్యాంక్ నచ్చి నేను వచ్చిన చాలా సంపత్ ఇచ్చావు ఆయనకి, ఆయనకి ఇచ్చావా ఇచ్చారా? ఓకే, వెరీ గుడ్. అది కావాలి, ఆలోచన సంకల్పంలోంచి అన్నీ పోతాయి. భగవత్ముఖ స్వామి దగ్గరికి స్వామివారి సన్మానం చేసి 70 సంవత్సరాల మీద నాతో పాటు వచ్చి వికారాబాద్లో మేము ఒక 15 మందికి ప్రతి నెల ఆవుని ఇస్తున్నాం స్వామి. సీజన్ లేకుండా ఇప్పటికి 15 మందికి పెట్టారు 18 నెలల్లో. ఒక వీడియో నేను చూశాను. రెడ్డి అది ఆపేసారు, పట్టుకో, వారికి ఇబ్బంది లేకపోతే స్టాండ్ పెట్టి రెడ్డి అది స్టాండ్ పెట్టి చల్జోలో పెట్టుకో. స్టాండ్ పెట్టి నువ్వు మోసేదే ఉంది, నీ పనే ఉంది దాంతో. స్టాండ్ వాడండి. ఒక వీడియో పంపించారండి. 8 నెలల పిల్లకి, 8 నెలల పిల్ల. ఆ పిల్ల 12 కేజీలు, 8 నెలల పిల్ల. బకెట్లో నీళ్లు ఉన్నాయి, ఖాళీ బకెట్ కాదు, బకెట్లో సగం పైన నీళ్లు ఉన్నాయి. ఆ పిల్ల వాళ్ళ అమ్మ ఎత్తుకుంది, వాళ్ళ నాన్న అమ్మ ఎత్తుకుంటే ఇగో ఇలా పట్టుకుందండి. ఇలా పట్టుకు లేపేసింది. బకెట్ కాదు, ఖాళీ బకెట్ కాదు, నీళ్ళ బకెట్ని ఇలా లేపేసింది. లేపేస్తే ఆ వీడియో నాకు పంపారు. విజయరామ్ గారు అన్నారు, ఆ పిల్ల ముఖం చూడండి, ఎక్కడ అలసట్లేదు. భయం, ఏడుపు, బాధ, బెంగ, నొప్పి ఏమి లేదు. అలవోకగా బకెట్ నీళ్లు 8 నెలల పిల్ల అలా ఎత్తింది. ఎలా అంటే వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఏ గడ్డి తినకుండా, ఏ చెత్త వినకుండా, ఏ నాన్సెన్స్ చూడకుండా చక్కగా పెరిగింది కడుపులో. కులాకార్ రైస్, ఆ రైస్. అందుకని ఇఫ్ యూ ఈట్ ప్రాపర్ రైస్ యూ విల్ గెట్ టోటల్ నైస్. కేజీ కులాకార్ రైస్ తిన్నారు. ఆవు నెయ్యి అలా ఎంతమంది సార్? 15 మంది. కత్తి రక్కర్లేదు. ఇప్పుడు సీజనల్ పిల్లలు లేరుగా, అంత సిజేరియన్ పిల్లలే. వాళ్ళని మనం కత్తిరిస్తాం, వాళ్ళు వచ్చి వీళ్ళని కత్తిరిస్తారు. మీరు గమనించండి. కావాలితే సహజంగా పుట్టిన పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న ఓల్డేజ్ హోమ్లో వేయట్లే, కత్తిరికి పుట్టిన వాళ్ళే వేస్తున్నారు. కావాలితే చెక్ చేసుకోండి, వాళ్ళు అసహజంగా పుట్టారు, అసహజంగానే జీవిస్తారు, అసహజంగా మరణిస్తారు, అసహజమైన పనులు చేస్తారు. అందుకని మన సహజ కాన్పులకి వచ్చే తరాన్ని ఎడ్యుకేట్ చేయాలి, దాని మీద బాగా పనిచేయాలి. ఆ విషయంలో మన రఘుస్వామి గారు చాలా కృషి చేస్తున్నారు, వారికి తోడ్పాటు మన విజయరామ్ గారు. అందుకని మనం అందరం ఈ దేహాన్ని, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని అందరం కలిసి, వేదంలో చెప్పారు సంగచ్చత్వం సంవదత్వం, కలిసి నడుద్దాం, కలిసి జీవిద్దాం. సహనావతిలో కూడా చెప్పింది అదే. మనం అందరం, ఆ పిల్ల పేరు కూడా సహన అంట, అది ఆ బుట్టలో కన్నడ అమ్మాయి, ఆ బుట్టలో అక్కడే నవ్వుతుంది సహన. వాట్ ఏ నేమ్ అండ్ MBA కంప్లీట్ వాట్ BA Bachelor of Arts. She completed and she is helping her father. సహనం పేరు పాత్రమే కాక పేరు తగ్గట్టు సహనం ఉంది. ఇప్పుడు ఆ సహనం లేకే మొగుడు ఒక మాట అన్నా, అత్తగారు అన్నం పెట్టమన్నా వెంటనే ఫోన్ చేసేది. పొద్దున్న మామిడాకులు, సాయంత్రం మామిడాకులు, సరణాశ అయిపోతుంది. బికాజ్ నో సహన. కాపాడుకుందాం. చాలా చాలా సంతోషం.
పళనిస్వామి వారు వంటల గురించి ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. నాకు సత్యసాయి గారు పరిచయం చేయటం జరిగింది. ఈరోజు ఇదే కార్యక్రమానికి ఇక్కడికి రావటం జరిగింది. అయ్యా, మేము భవిష్యత్తులో దేవస్థానం చేయబోతున్న ఆ యజ్ఞంలో వంటలకు సంబంధించి మీ సహాయకారాలు, తర్వాత మీ జ్ఞానాన్ని అందించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. గోమాతాకి జై, గోమాతాకి జై, గోమాతాకి జై. అలాగే ఈ ఉద్యమంలో నా సోదరుడు సురేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అయ్యా అసలు వారు మనకి బ్యాక్ బోన్ అయితే వాళ్ళు ఆయనకి బ్యాక్ అవునండి కదా. రాముడికి లక్ష్మణుడిలాగా, రాముడికి భరతుడిలాగా. చాలా సంతోషంగా ఏదన్నా మంచి పని చేయాలని అనుకుంటే సరిపోదు కదా, తోడ్పాటు లేకపోతే ఎలా చేస్తాం. విశాఖ జిల్లాలో ఈ వ్యవసాయాన్ని ఒక మూల స్తంభం లాగా వీరు, చలపతి గారు, శ్రీనాథ్ గారు వీళ్ళంతా కాపాడుతున్నారండి. అలాగే రాజు గారు చాలా అండి. పిల్లలు కూడా ఈయన నేర్పుతారండి, స్కూల్ కాలేజీ పిల్లలకి. మ్యాథ్స్ లెక్చరర్ అండి, ఇది చేస్తారు. శ్రీనాథ్ గారు రండి. హరే కృష్ణ. హరే కృష్ణ. చప్పట్లు గట్టి కొట్టండి, మీకు ఆరోగ్యం బాగుంటుంది. కదా వెదురు మంచం ఆయనకి చేశారా? రోజు సన్మానాలు. వర్మ గారు, వర్మ గారు రావాల్సిందిగా కోరుతున్నారు. వర్మ గారు, అందరికీ వర్మ గారు. పని అంటే అందరికన్నా ఒక 10 కిలోమీటర్ల ముందు ఉంటాడండి ఆయన. పని చెప్పకపోతే ఆయన అలుగుతాడు. అలాంటి పెద్ద వ్యక్తి అయినా ఇదంతా నడిపిస్తాడు ఆయన. అలాంటి వాళ్ళని చూసినప్పుడే నాకు అనిపిస్తుంది వర్మ ఫర్ ధర్మ. అలాంటి వాళ్ళని సన్మానించుకోవడం మన కర్మ. అలాంటి వాళ్ళని సన్మానించడం మన ధర్మ. సన్మానించుకోకపోతే కర్మ, సన్మానించుకోవడం ధర్మ. అది రాజుగారు రండి. అలాగే మూర్తి గారు. ఇది మంచి పని అంటే అది సంపత్ అంటే. మూర్తి గారు. అయ్యా మూర్తి గారు. అలాగే రవికుమార్ వెంకటగిరి. వెంకటగిరి నుంచి వచ్చాడా? వెంకటగిరి నుంచి అండి. ఆవులు పెట్టుకున్నారండి, స్వామివారికి నెయ్యి పంపిస్తారు అన్నదమ్ములు ఇద్దరు. హరే కృష్ణ, హరే కృష్ణ. గోమాతాకి వచ్చాను నేను అక్కడికి. ప్రవీణ్ గారు. ఒక్కరు ఇంకా ఉప్పు మీద పనిచేసే ఏకైక వ్యక్తి అండి. ఉప్పు మీద ఉప్పు అంతా కలుషితం అయిపోయింది స్వామి. 2 రాష్ట్రాల్లో ఈయన ఉప్పు అని చేస్తున్నాడు. అయ్యా ఒకటి ఉండి ఒక సన్మానం ఒకటి ఉండే. ఉప్పు బంధం, అందుకే ఈ ఒప్పందం, సభకొచ్చింది అందం. ఇది కాదు ఉప్పు బంధం, ఇది అవుతుంది ఉక్కు బంధం. ఉప్పు చెప్పిందంట, అన్నేసి చూడు నన్నేసి చూడు. అంతే, ఖచ్చితంగా. చాలా చాలా ఉప్పు ఎక్కువైతే ముప్పు. ఈయన అమ్మేది రాక్ సాల్ట్, ఈయన మన రాక్ స్టార్.
రాక్ సాల్ట్ రాక్ స్టార్ అబుదాబి. అవును, అక్కడెక్కడో ఉండి ఉద్యోగం చేస్తూ ఎక్కడ వ్యవసాయం చేస్తూ ధర్మానికి సాయం చేసే నిత్య కృషి వాళ్ళు ఈ ఋషి. ఈ జాతి మరువబోదు మీ కృషి. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి 3 చేతులు వెళ్ళేటట్టు చాలా పెద్దగా చాలా సంతోషం. ఇలా ఎంతమందో వీళ్ళందరినీ ఒక వేదిక తీసుకురావడం విషయంలో విజయరామ గారి కృషి నా భూత్వన అభిషేకం. వారు ఇస్తారట, గురువు గారు ఇస్తారట. మీరు రండి, అలా అలా మీరు చేయండి. మనం విజయరామ గారిని సన్మానించుకోవడం అంటే మనం సన్మానించుకోవడం. జై గోమాత, జై భూమాత, జై భారత్ మాత, అఖండ భారత్ కి జై, సనాతన భారత్ కి జై, సనాతన ధర్మ కి జై. సత్యం కాదు, అది నేను ఇందాక తెలబిడి తెమ్మన్నా తెచ్చారా? గానుగా సరిగా వాడితే యు ఆర్ లైక్ ఏనుగా, లేకపోతే పీనుగా. నా మాట వెనుగా. అది చిన్నప్పుడు మేము తిన్నాం. నూనె మంచి వాసన వచ్చేది, అట్రాక్టివ్గా ఉండేది, తినాలనిపించేది. ఇందాక కూడా అలా వెళ్ళగానే అది కనబడింది. కొంచెం ఆ బెల్లమును అది తిందాం కదా అని అనుకున్నా, వీళ్ళు లాక్కొచ్చారు. మళ్ళీ మర్చిపోతానని అది పెట్టారు. పోనీ అక్కడ కూర్చున్నప్పుడు అలా ఓపెన్ చేస్తే అరిసి కనబడింది. అరిసి తినాక అరిద్దాంలే అనుకున్నా. అరిసి తినాలంటే టైం పడుతుంది, వీళ్ళేం పిలిస్తే నేను అరిస్తే బాగుండదు అని ఉండే టక్కుని లోపల వేసాను. ఆ లక్కీగా వాళ్ళ ఏదో ఛాయ్ వచ్చింది, రఘువరం గారి ఛాయ్, సహజ, దాని ఏమన్నారు, ఏమన్నా హెర్బల్ టీ, పంచామృతం, ఆయుర్ పంచామృతం. అది నిజంగా అమృతం. అది లోపల పడి తాగిస్తే ఎప్పటిదాకా చూసారా గలం అలా ఆకుండా పనిచేస్తుంది. కాబట్టి మన పూర్వీకులు తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు. మనమే శారీరక మానసిక ఆధ్యాత్మికంగా వీక్ అయిపోయాం. అందుకని మళ్ళీ రాకుసాలు తిని మనం రాకులు అవుదాం. నానా ఈ గానుగ నూనె వాడదాం. ఇప్పుడు అబ్బా ఎంతండి కేజీ అని 100 పెట్టి ఏం కొంటాం అని అనుకుంటారేమో. ఇప్పుడు మీరు సేవ్ చేస్తారు, తర్వాత అపోలో వాళ్ళు సేవ్ చేస్తారు. కేసీఆర్ సీఎం ఎందులో జాయిన్ అయ్యాడు? యశోదలో జాయిన్ అయ్యాడు. ఎందుకని ఆలోచించండి. హాస్పిటల్కే వెళ్ళకూడదు. వెళ్ళని స్థితి మనం తెచ్చుకోవాలంటే అప్పుడప్పుడు రోజు పెట్టాలి గ్రాసం, కానీ నెలకు 2 సార్లు చేయాలి ఉపవాసం. అర్థమైందా? ఎప్పుడు పడితే అప్పుడు తింటే ఎప్పుడు చూస్తాడు నీ కోసం. అర్థమైందా? అప్పుడు మొదటికే మోసం. అర్థమైందా? రోజుకి 2 సార్లు గ్రాసం, మీరైతే 3 సార్లు గ్రాసం, నాంతోడికి ఒకసారి. నెలకు 2 సార్లు. మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇచ్చాం. ఏకాదశి ఎలా చేయాలో అందులో ఉంది. నెలకు 2 సార్లు ఏకాదశి చేయండి, పండ్లతో పాలతో లేకపోతే ఖర్జూరాలతో. అందుకే ఖచ్చితంగా అది ఏదో పెద్ద రాజ్యాంగంలో రాసినట్టు. పొద్దున్న టిఫిన్లు చేశారా, కాఫీలు తాగారా, అది పెద్ద ఏదో రూలా, అదే మ్యాండేటరీయా? ఖచ్చితంగా టిఫిన్ తినేయడం, మధ్యాహ్నం భోజనం చేసేయడం. పెద్ద ఆకలి లేదు, సర్లే పెట్టు. పెద్ద భూమికి ఏదో పెద్ద భారం లాగా. ఆకలి అవుతే తినకో. మా అమ్మ తిట్టేది, చల్లారిపోతున్నాయి అనేది. నేను చెప్పేవాడిని, అమ్మ వేడి అక్కడ కాదే ఉండాల్సింది, ఇక్కడ అగ్గిలు ఉంటే రాళ్ళు ఎత్తే కరుగుద్ది. నువ్వు పెట్టావు కదా తినేస్తే ఎలాగా? అందుకని కరకరలాడాలి. లోపల కరకరలాడితే మన మొక్కం కరకరలాడుతుంది. ఉంది కదా అనో, ఏదో రూల్ కదా అనో అలా 3 సార్లు తినాలి. సాయంత్రం స్నాక్స్, మళ్ళీ రాత్రికి మళ్ళీ జమాటాలో టమాటా బాతు, ఇలా అర్థమైంది తినేస్తే ఏమవుద్ది? తొందరగా
అందుకే చెప్తారు, ఎవడు పడితే ఆడు ఏదన్నా పెట్టేసి, ఇప్పుడు ఆడు టిఫిన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడండి, వాడు రారా మంచి టైంకి వచ్చావు సై ఆడికి బజ్జీలు తీసుకురా అంటాడు, అంటే ప్రేమ. ఆవిడ అన్నయ్య గారు అని బజ్జీలు తెస్తుంది, వీడు అప్పుడే ఇంట్లో తినొచ్చారా, అమ్మ వద్దని చెప్పాలా, చెప్పడం, వద్దురా అంటాడు ఊరికే మొహమాటమి. ఆడు 2 తినరా అన్నయ్య గారు 2, ఆ తర్వాత 22 దగ్గర అవుతుంది. వాళ్ళ ఆవిడేమో బుజ్జి, వీడికేమో బజ్జి, ఆయిల్ నువ్వు తినేసరికి మొత్తం లోపల గజ్జి. అందుకని మనం తినకూడని టైంలో ఎవరైనా పెడితే, అమ్మ ఫుడ్ ఈజ్ యువర్స్, బాగా వినాలి వాయుముడి, ఫుడ్ ఈజ్ యువర్స్, ఫుడ్ ఈజ్ యువర్స్, ఇది తింటే నాకు అవుద్ది రివర్స్, ఫుడ్ ఈజ్ యువర్స్, ఇది తింటే నాకు అవుద్ది రివర్స్, ఆ తర్వాత మీరు వేస్తారు ఫ్లవర్స్, పోతారుగా మరి ఎలాగంటే ముందు. అందుకని వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమన్నా అనుకోని నువ్వు ఫోటోలోకి ఎక్కడున్నా ఉండాలితే తినకూడదు, అర్థమైందా? అందుకని మనం ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం, ఆధ్యాత్మికంగా ఉందాం, ఈ జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఇందాక ఒక చిన్న మొక్క చెబుతూ నేను ఆపేసాను, పూర్తి చేసేసి నేను ముగిస్తా. జనవరి 1కి పిలిచారు, నన్ను పిలవచ్చా పిలవకూడదుగా, పెరుగుతో తలగొరుక్కున్నట్టు. రాత్రే ఏలూరు నుంచి వచ్చాను, అది ఎప్పుడో ఏలూరులోనే జరిగింది, 10-15 ఏళ్ళ క్రితం. పిలిస్తే సరే నేను కాసేపు మాట్లాడి వాళ్ళు తిట్టా, బుద్ధి జ్ఞానం లేదా, రాత్రిపూట కేకలేంటి, ఆ కేకులేంటి అంటే తిట్టేశాను. అయిపోయింది. ఒక ఆయన మధ్యలో లేచి, మీరు మమ్మల్ని అలా అన్నారు ఇలా అన్నారు, కొంచెం హట్ అయ్యేది. సర్లే సార్ ఇట్స్ ఓకే, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం కూర్చోండి అన్న. కార్యక్రమం క్లోజింగ్లో నేను ఇందాక మిమ్మల్ని ఇలా ఉపన్యాసం ఇస్తూ కొంచెం హార్ష్గా మాట్లాడాను, ఒకవేళ ఎవరైనా హట్ అయి ఉంటే అన్నాను. ఆ తర్వాత డైలాగ్ ఏం రావాలి, హట్ అయితే క్షమించండి అని రావాలి కదా. నేను దుర్మార్గుడు ఏమన్నా, ఒకవేళ ఎవడైనా హట్ అయి ఉంటే హట్ అవ్వండి, ఎందుకని నేను అబద్ధం చెప్పలేదు కాబట్టి, నేను నిజం చెప్పాను కాబట్టి. అర్థమైందా? ఆడెవడో హట్ అవుతాడని మనం ఎందుకు అబద్ధం చెప్పాలి? ఇప్పుడు ఉదాహరణకి, సార్ మీ నాన్నగారి పేరు రాజుబాబు, మీ నాన్నగారి పేరు పురుషోత్తమార్య, మీ నాన్నగారి పేరు సత్యం అండి. ఇలా కొందరిని మనం ఇలా పేరు అడిగితే వాళ్ళ నాన్న పేరు పెచ్చయ్య, ఒక ఆయన తండ్రి పేరు మల్లన్న. ఇప్పుడు పెచ్చయ్య అనే నాన్న పేరు చెప్పడం బాగుండదేమో ఇంతమంది ముందు అనుకుని, మా నాన్న పేరు ఫేమస్ అని చెప్పారు అని చెప్పరు కదండి. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ నాన్న పేరు పెచ్చయ్య అయితే పెచ్చయ్య అనే చెప్పాలా, పెచ్చగాల కదా. కాబట్టి కాంప్రమైజ్ అవ్వద్దు, అర్థమైందా? హరిశ్చంద్రుడిని ఎట్లయినా అబద్ధం చెప్పిద్దామని నక్షత్రకుడు ఇలా ఇలా ఒక మాట చెప్పేయండి అని ఇలా ఒక మాట చెప్తే ఇన్ని కష్టాలు తప్పుతాయి అన్నాడు. నక్షత్రకేశ్వర, నన్ను సత్యం నుంచి సత్యవ్రతాన్ని నుంచి దూరం చేయొద్దు, మీకేం కావాలో చెప్పండి అని ఆయన నానా తిప్పలు పడతారు తప్ప అబద్ధం ఆడలేదు. అందుకు కదా ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నాం. అబద్ధం ఆడితే ఉంది, హరిశ్చంద్రుడు కూడా గుంపులో గోవింద అయిపోతాడు కదా. కాబట్టి మనకి వాల్యూస్ ఉండాలి. ఆ వాల్యూస్ మనకి పెద్దవాళ్ళు ఇచ్చి వెళ్ళారు. ఒక హరిశ్చంద్రుడు కావచ్చు, ఓ రంతిదేవుడు కావచ్చు. మీకు అలాగే ఆ వేమన సినిమాలో నేను ఇందాక కార్డు ఇద్దామని తీస్తే ఎవరు పిలిచానేమో, వేమన వచ్చాడు. వాళ్ళకి చిత్రకారులకు ఇద్దామని తీసినప్పుడు రవివారం వచ్చారు. మళ్ళీ వేమన గురించి చెప్తూ మళ్ళీ ఎవరికి కార్డు లీలగారికి ఇద్దామని తీస్తే వేమన వచ్చాడు. ఈ వేమన సినిమాలో దొంగలు కొల్లగొట్టి వాళ్ళ అందరిని బాధ పెడితే వాళ్ళ బంగారము డబ్బులు అన్నిటినీ కప్పల కింద తేలు కింద చేసేస్తారు. అవన్నీ కుడతాయి. వాళ్ళు బాధపడి స్వామి రచింది స్వామి అంటారు వేమన గారి దగ్గరికి వచ్చి. ఏం నాయన బాధగా ఉందా? వాళ్ళ పాటికి వాళ్ళు పెళ్లికి వెళ్తుంటే వాళ్ళందరినీ హింసించారే, వాళ్ళకి బాధ ఉండదా అని ఓ మంచి పాట అండి. నాగయ్య గారికి మనం ఆయన ఉన్న కాలంలో ఉంటే ఆయన పాదాలకు పాలాభిషేకం చేయాలి. అంత గొప్ప నటుడు, రచయిత, సంగీత దర్శకుడు ఆయన. ఆ పాట ఎంత బాగుందంటే, జీవహింస మానండి,
జీవహింస మానండి. జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి. జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి. జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి. జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి. జీవహింస మానండి. నేను మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి. జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి. జీవుడే శివుడని తెలియండి. జీవహింస మానండి, జీవుల్లో శివుడున్నాడని తెలియండి. నేను మీరని పొరపాటు పడకండి, అందరిలో ఆయనే ఉన్నాడండి. ఎంత గొప్ప మాట అండి. మన తనికెళ్ళ భరణి గారు కలిశారు, హద్దు లేదురా అని ఒక సినిమా. ఆ సినిమా ఫంక్షన్కి వెళ్తే వాళ్ళని చూడగానే ఏం గుర్తొస్తుంది? మిథునం గుర్తొస్తుంది. నేను వారితోనే చెప్పాను, పక్క పక్కనే కూర్చున్నా. మీ మిథునం నేను చూడలేదండి, ఒక ఆయన పట్టుబట్టి చూపించారండి. ఆ ఆవు, ఆ ముక్కుపోవడం, బెల్లం కోసం వేల్చిట్ట కొట్టుకోవడం, ఆ స్వీట్ మెమరీస్ చాలా బాగున్నాయి అని చెప్పాను. ఆయన మై కట్టుకుంటూనే ఆ సంబరపడి రాధామోహన్ దాస్ గారు ఇలాగా మిథున మాట ఇచ్చారు, చాలా ఆనందం అన్నారు. ఆయన కూర్చున్నప్పుడు ఆ ముచ్చట్లో ఇంకో ముచ్చట ఏమిటంటే, ఎవరో వారి ఇంటికి వచ్చారట, ఒక పెద్ద ఆయన. ఈయన వెళ్ళి దండం పెట్టారు, వెంటనే ఆయన దండం పెట్టారు. అదేమిటంటే మీరు నాకు దండం పెడుతున్నారు అన్నారట తనికెళ్ళ భరణి గారు. అంటే నువ్వే కదా పాట రాశావు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. కాబట్టి ఆయనలో శివుడు ఉన్నాడు, వీళ్ళలో శివుడు ఉన్నాడు, భేదం ఏముంది? కాబట్టి ఏదో గౌరవం కోసం రాత్రి ఏలూరు వెళ్తే ఆ దీపు వితౌట్ స్టాపు వాళ్ళ అమ్మ నాన్నతో కాలు గడిగించారు. వాళ్ళ సంతుష్టి కోసం వాళ్ళు మొక్కితే, ఏదో కాలు గడిగితే, దండ వేస్తే, శాలువా వేస్తే ఒప్పుకోవడం తప్ప వీటి కోసం కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తాను, నాకు శాలువా బ్యాచ్, సెల్ఫీ బ్యాచ్ వద్దు, నాకు దండల బ్యాచ్, దండాల బ్యాచ్ కూడా వద్దు. నాకెవరు కావాలి? చెప్పింది చేసే బ్యాచ్ కావాలి. ఏం చెప్తాను? ధర్మం మన పూర్వీకులు ఎలా పట్టుకున్నారో అలా పట్టుకోండి, దేవదేవుని ఆకట్టుకోండి. ఇది నేను చెప్పేది. అందుకని మన పూర్వీకులు ఆరోగ్యంగా జీవించారు. మా అమ్మ, మీ అమ్మగారు కూడా, మా అమ్మే కాదు, రాత్రిపూట ఉప్పుని ఉప్పు అనేవారు వారు కాదు, ఇలాగి అనేవారు. ఏమని ఓకే తప్పలేదు, రుచి అనేవారు. ఈ డిస్కషన్ వచ్చింది. ముప్పిరాల పద్మనాభం గారు నెల్లూరు లేరు ఇప్పుడు, వారు చాలా క్లోజ్, ముషారాంబాగ్లో ఉండేవారు. ఏమన్నా ఎందుకు అనేవారు కాదు అంటే అని అన్నారు. ఎందుకు అనేవారు కాదంటే రాత్రిపూట తినేవారు కాదు కాబట్టి. ఉప్పు అని ఎందుకు అనకూడదు? రాత్రిపూట ఉప్పు తినకూడదు కాబట్టి, వాళ్ళు ఏమీ తినకూడదు కాబట్టి. ఆఫ్టర్ సన్ నో ఫన్, అలా జీవించేవారు. కాబట్టి మనం తినడం అవసరం కోసం తినాలి, ఆరోగ్యం కోసం తినాలి. ఉంది కాబట్టి తినేయకూడదు, తినాలని ఏదో రూల్లో తినేయకూడదు. అందుకని మన పూర్వీకులు ఉపవాసం పెట్టారు. మొన్న శివరాత్రి ఉపవాసం, ఏకాదశి ఉపవాసం. అంతకుముందు జనవరి 21, 22, 23. 21 ఏమో ఏకాదశి వచ్చింది, 22 ద్వాదశి వచ్చింది, 23 త్రయోదశి. 3 రోజులు భోజనం చేయలే. చేయకుండా నేను తిరుపతి వెళ్ళాక వెయిట్ మిషన్ రెడీగా ఉంది, చూసా 79, 95 ఉండేవాడిని నేను. ఒక భోజనం, ఒక టిఫిన్ నుంచి ఒక భోజనానికి వచ్చాను.
అల్లా 80 లోపు 81, 82 మధ్యలో ఉంటాం. ఇప్పుడు చూడండి 80 లోపే ఉంటాం, ఇంకా ఏం తెల్లా కాబట్టి. సో కాబట్టి మన లోపల బలం పెంచుకోవాలి. లోపల బలం ఎలా పెరుగుతుంది? మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా. మన అందరి లోపల అమృత బాండం ఉంది, ఆనందం అనే అమృత బాండం ఉంది. మన అందరినీ వేదంలో, ఉపనిషత్తులో ఆనందమయోభ్యాసాత్ అంటారు. ఏమిటండి, 6 ఏళ్ల పిల్లోడండి ధ్రువుడు, 6 years బాయ్, 3 రోజులకు ఒకసారి కాలు తీసేవాడండి తెలుసా. ఒంటి కాలు మీద తపస్సు, ఒంటి కాలు మీద ఇలా నిలబడి 3 రోజులు ఇలా ఉండేవాడు. అది కూడా ఇలా కూడా కాదు, ఇలా ఒంటి కాలు మీద ఇలా 3 రోజుల తర్వాత కాలు తీసేవాడు. తీసి రెండో కాలు మార్చుకునేవాడు. ఈ మధ్యలో ఒక పండు తినేవాడు 3 రోజులు. అది మొదటి నెల. రెండో నెల 6 రోజులకు ఒకసారి కాలు మార్చేవాడు. అప్పుడు చెట్టు బెరడు తినేవాడు. 3వ నెలలో 9 రోజులకు ఒకసారి మార్చేవాడు, చెట్టు ఆకులు తినేవాడు. తర్వాత నెలలో 12 రోజులకు ఒకసారి కాలు మార్చేవాడు, నీళ్లు మాత్రమే తాగాడు. తర్వాత 5వ నెలలో 15 రోజులకు ఒకసారి కాలు మార్చేవాడు, గాలి పీల్చుకునేవాడు. 6వ నెలలో గాలి కూడా మానేశాడు. అందుకు కదా ఇప్పుడు కూడా ధ్రువుడి గురించి మాట్లాడుతున్నాం. సాయంత్రం 6:30 ఆ టైంకి పోల్ స్టార్ అంటే ధ్రువ నక్షత్రం. ఎందుకు మాట్లాడుతున్నాం? అంత తపస్సు చేశాడు. అందుకే ఈ భూమి పేరు తపో భూమి హరగావు. తపస్సు అంటే ఏంటండి? ఏదో అడవిలో కూర్చోవడం, ఏదో ఇప్పుడు నేను చూపించినట్టు అని కాదు, దానికోసం తపించడం. ఇప్పుడు విజయరామ గారి తపన దేనికి, రఘువరమ్మ గారి తపన దేనికి, నా తపన దేనికి, రఘురామ్ గారి తపన దేనికి, పల్లె గారి తపన దేనికి, ఆ శ్రీలీల గారి తపన దేనికండి? మీ అందరి తపన, మన అందరి తపన ఏంటి? సర్వే జన లోకం బాగుండాలి అంతే. ఓ పాట ఉంది మాకు, లోకమంత చీకటిలో తల్లడిల్లు చున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై